అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌లకి సంబంధించి సంక్రాంతి కానుక కొన్ని డిఏ బకాయిలను చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం రాత్రికి రాత్రే సంచలన నిర్ణయాలు తీసుకొని సంక్రాంతి నాడుకి ఉద్యోగుల ఖాతాల్లో కొన్ని డిఏ బకాయిలను జమ చేయడం జరిగింది. అయితే డిఏ బకాయిల చెల్లింపులకి సంబంధించి వేగవంతంగా ప్రాసెస్ చేయడానికి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2018 నుంచి చెల్లించాల్సిన బకాయిలపై ఫోకస్ అయితే పెట్టారండి. ఈ బకాయిలకు సంబంధించి ఇంచుమించు 90% మందికి పైగా ఉద్యోగ పెన్షన్లకు బకాయిలు అయితే జమ అయ్యాయి. మిగిలిన 10% మందికి కూడా వేగవంతం చేసేందుకు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ముందుగా ఇటువంటి తాజా మరియు ఎంప్లాయీస్ సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు షేర్ చేయండి. 10% ఉద్యోగులు పెన్షనర్లకు అందని కరువు బత్యం బకాయిలు సాంకేతిక సమస్యలే కారణం దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన అధికార యంత్రాంగం. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం 2018-19 సంవత్సరాలకు సంబంధించిన డిఏ బకాయిలు చెల్లించాలని నిర్ణయించి సంక్రాంతి నాటికి 90% మేర చెల్లింపులు పూర్తి చేసింది. ఇక 2018 జూలై 1 నుంచి 27.24%, అలాగే 27.24% నుంచి 30.39% వరకు పెంచిన కరువు బత్య బకాయిలు 2020 డిసెంబర్ 31 వరకు 30 నెలల కాలానికి నగదు రూపంలో ఇవ్వాల్సి అయితే ఉంది. సో ఈ బకాయిలను ఖజానా అధికారులు 3 బిల్లుల రూపంలో సమర్పించారండి. ఓల్డ్ పెన్షన్ విధానంలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. మిగిలిన వారిలో 90% మందికి పైగా పెన్షనర్లకు, సిపిఎస్ ఉద్యోగులకు నిధులు జమ చేశారు. ఇక 2019 జనవరి 1 నుంచి 30.39% నుంచి 33.53% వరకు పెరిగిన కరువు బత్య బకాయిలు కూడా ఇదే తరహాలో చెల్లించాల్సి అయితే ఉంది. ఈ బకాయిలు కూడా 2021 జూన్ 30 వరకు సుమారు 30 నెలలకు గాను మొత్తం చెల్లించాల్సి అయితే ఉంది. ఇవి కూడా 3 బిల్లుల రూపంలో సమర్పించారు. 90% మందికి చెల్లింపులు పూర్తయ్యాయి. అంటే ఈ బిల్లులన్నీ కూడా 2019, 2020లో సమర్పించినవే. అప్పటి నుంచి బకాయిలు చెల్లించకపోవడం వల్ల ప్రతి సంవత్సరం తదుపరి ఏడాదికి ఆ బిల్లులను బదిలీ చేస్తూ ఉన్నారు. గత 4-5 ఏళ్లలో పెన్షనర్లు అనేక మంది చనిపోయారు. దీంతో వారి బ్యాంకు ఖాతాలు క్లోజ్ అయ్యాయి. సో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకి బకాయిలు చెల్లించాలి. అయితే ఆ ఖాతాలకు సొమ్ములు వెళ్ళినా ఖాతాలు మూసి ఉండడంతో నిధులు జమ కాలేదండి. దీనిపై ఖజానా అధికారులు దృష్టి సారించారు. ఇతరత్రా కారణాలు కూడా ఉన్నాయండి. కొన్ని బిల్లులు 2019, 2020లో సమర్పించిన ఇతరత్ర కారణాల వల్ల వాటిని క్యాన్సిల్ చేస్తే మళ్ళీ కరువు బత్య బకాయిలకు సంబంధించి 2025లో కొత్తగా బిల్లులు సమర్పించినవి ఉన్నాయి. ఇక ప్రస్తుత చెల్లింపుల క్రమంలో ఆర్థిక శాఖ బిల్లులను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల కొందరికి కరువు బత్య బకాయిల సొమ్ము అందలేదు. సో ఈ నేపథ్యంలో ఈ సమస్యలను సరిదిద్దే పనుల్లో పూర్తిగా ఖజానా శాఖ, ఇతర శాఖలు నిమగ్నమయ్యాయండి. సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి బకాయిలు ప్రతి ఒక్కరికి అందే ఉద్దేశంతో మిగిలిన వారికి కూడా త్వరలోనే జమ చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు అయితే స్టార్ట్ చేసింది. ఇకపోతే 11వ పిఆర్సీ టైం అయితే ముగిసిందండి. ఇక 12వ పిఆర్సీ అమలు అవ్వాలి. 2023 జూలై 1 నుంచి 12వ పిఆర్సీ అమలు అవ్వాలి. దీనికి సంబంధించి వెంటనే డిసిషన్స్ తీసుకోవాలి. 30%తో మధ్యంతర వృత్తిని కూడా ప్రకటించాలండి. సో ఈ విధంగా ప్రభుత్వం వెంటనే వీటికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటే బాగుందని చెప్పేసి ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.